అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఆదాయ వనరులు, ఖర్చులు, భారతదేశ ప్రజలు కడుతున్న ట్యాక్స్ ఎంత అనే అంశం మీద మీతో చర్చించడానికి ముందుకు వచ్చాం. ప్రపంచ దేశాల్లో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో సుమారు 160% మంది ప్రజలు ట్యాక్స్ పే చేస్తున్నారు అక్కడ. అదేవిధంగా ఫ్రాన్స్లో 180% మంది, అంటే 100 మంది జనాభా ఉంటే 80% మంది ట్యాక్స్ పే చేస్తారు. జర్మనీలో 160% ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇండియా 140 కోట్లు జనాభా ఉన్న ఇండియాలో సంవత్సరానికి మనం ట్యాక్స్ కట్టే ప్రజలు 2 కోట్ల మంది, అంటే సుమారు 1% దాకా మనం ట్యాక్స్ కడతా ఉన్నాం. అయితే మన దేశంలో సంవత్సరానికి ఖర్చు ఎక్స్పెండిచరు సుమారు 47 లక్షల కోట్లు పైచిలుకు. దాంట్లో మనకు వచ్చేది భారతదేశంలో జిఎస్టీ ద్వారా వచ్చేది 16 లక్షల కోట్లు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఎంప్లాయీస్ ద్వారా వచ్చే ట్యాక్స్లు 20 లక్షల కోట్లు. పోతే మిగిలిన 47 లక్షల్లో సుమారు 11 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి మనం అప్పులు తెచ్చుకుని మన దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రజలు కట్టేది ఎంత అంటే ఆవుగినంత ట్యాక్స్ కట్టి గుమ్మడికాయ అంత సౌకర్యాలు కావాలని కోరుకుంటాం. ప్రజలందరూ కూడా రోడ్లు కావాలి, హాస్పిటల్స్ కావాలి, విమానయానాలు కావాలి, పోర్టులు కావాలి, అనేక రకాలైన కోరికలు కోరుతున్నాం. కానీ ట్యాక్స్ ఎంతవరకు కడుతున్నారు మన దేశంలో ప్రజలు? ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ట్యాక్స్ కట్టాలి. మన దేశంలో ఉన్న గోల్డ్ మీద ట్యాక్స్ అయితే ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయి గోల్డ్ మీద ట్యాక్స్ అయితే. కానీ మన దేశ ఆర్థిక విధానంలో, మన దేశంలో ఉన్న వనరుల ప్రకారం ఉన్న ట్యాక్స్ కట్టేవాళ్ళు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎప్పుడైతే సౌకర్యాలు కోరుకున్నామో అప్పుడు ట్యాక్స్, ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టే విధానాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.